నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బుడమేరు మూడో గండి పూడ్చివేత 90% పూర్తి. ఇవాళ విజయవాడకు వరద నుంచి విముక్తి కల్పిస్తామన్న నిమ్మల. యుద్ధ ప్రాతిపదికన ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ల ఏర్పాటు. 2 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా ఇంజనీర్ల చర్యలు. బెజవాడ ముంపు కాలనీలో జోరుగా సహాయ పారిశుద్ధ్య పనులు. ఇళ్లు వ్యాపారాలు దెబ్బతిన్న వారికి ఆర్థిక సాయంపై కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి పండుగ. వరద ప్రభావంతో విజయవాడలో కనిపించని శోభ. గంజాయి సాగు చట్టబద్దతకు హిమాచల్ అసెంబ్లీ ఆమోదం. దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తామని ప్రకటన. విజయవాడను వరద కష్టాలు వీడటం లేదు. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన వరద పలు కాలనీల ప్రజల్ని అయోమయంలో పడేసింది. 2 రోజుల పాటు వరద కాస్త తగ్గడంతో తిరిగి సొంత గూళ్లకు చేరుకున్న జనం ఇళ్లలో పేరుకున్న బురదను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈలోగా మళ్లీ చుట్టుముట్టిన బుడమేరు వరద వారి ఆశలపై నీళ్లు చల్లింది. నిశ్చేష్టులైన ప్రభావిత ప్రాంతాల ప్రజలు తిరిగి సురక్షిత ప్రాంతాలకు పయనమయ్యారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పట్టు విడవకుండా ముమ్మరంగా చేపడుతున్న సహాయ చర్యలు ప్రజలకు కొంత ఉపశమనాన్నిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన నిత్యావసరాల పంపిణీ ఎంతో మందికి ధైర్యాన్నిస్తోంది. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య సిబ్బంది శ్రమిస్తున్నారు. అటు బుడమేరు గండ్ల పూడ్చివేత, ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతు పనులు రేయింబవళ్లు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు 90% పూర్తయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కాసేపట్లో గండ్లు పూడ్చి ఇవాళ్టితో విజయవాడ ప్రజలకు వరద నుంచి విముక్తి కల్పిస్తామన్న మంత్రి మాటలు కొండంత బలాన్నిస్తున్నాయి. బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు 90% పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, బుడమేరు గండి పూడ్చివేత పనుల్లో పురోగతి ఏంటి? దాదాపుగా 90% మేర మూడో గండి పూడ్చివేత పనులు అయితే పూర్తయ్యాయని చెప్పాలి. శరవేగంగా ఈ లారీలు అయితే పెద్ద ఎత్తున కొండరాళ్లని గండి పూడ్చివేత ప్రాంతంలో కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు 90% పనులు పూర్తి కావడంతో కొంత ఉపశమనం కలిగిందంటే అని చెప్పాలి. ఎందుకంటే నిన్న సాయంత్రానికి దాదాపుగా 700 క్యూసెక్ల వరకు మేర వరద నీరు దిగువకి గండి ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది. అయితే గండి 90% మేర పూర్తి కావడంతో ప్రస్తుతం 100 నుంచి 200 క్యూసెక్ల మేర నీరు ప్రవహిస్తున్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే మరొక 2-3 గంటల్లో ఈ పూర్తిగా గండిని పూడ్చివేసి అసలు దిగువకి అసలు ఏమాత్రం లీక్ లేకుండా చూస్తామని చెప్పి జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ముమ్మరం చేశారు ఇప్పటికని చెప్పాలి. దాదాపుగా 100 కొద్ది లారీలు ఈ గండి పూడ్చివేత పనుల్లో పాల్గొంటున్నాయి. శరవేగంగా ఈ పనుల్లో అటు భారత సైన్యం కూడా రెండో వైపు నుంచి పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గాబియన్ మోడల్లో రాళ్లను జాలీల్లో వేసి దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి భారత సైన్యం యోచించింది. అయితే రెండో వైపు నుంచి జలవనరుల శాఖ, ఒక వైపు నుంచి జలవనరుల శాఖ, రెండో వైపు నుంచి భారత సైన్యం రెండు వైపులా కూడా ఈ పనులు అయితే ముమ్మరం చేశాయని చెప్పాలి. మరో 2-3 గంటల్లోనే ఈ పూర్తిగా మూడో గండి కార్యక్రమం పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనంజయ్, ఈ బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఈ గండ్ల పూడ్చివేత కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు, ఏమైనా మాట్లాడారా? వాస్తవానికి మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రనక పగలనక అక్కడే ఉంటున్నారు. క్షేత్రస్థాయిలోనే ఉండి గండ్లు పూడ్చివేత ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా నిరంతరం దీన్ని ఎప్పటికప్పుడు ఎంత మేర పనులు పూర్తయ్యాయని ప్రతి గంటకి కూడా మంత్రి నిమ్మల రామానాయుడు నుంచి ఈ వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం నిమ్మల రామానాయుడు అయితే అక్కడి నుంచి గడిచిన 5 రోజులుగా కూడా గండి ప్రాంతం నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. అక్కడే స్నానపానాదులు, భోజనం కూడా అక్కడే మంత్రి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం గండి పూడ్చివేత పనులు ప్రారంభమైతే తప్ప తాను బయటికి రానని కూడా
మంత్రి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు నిద్రాహారాలు మాని కూడా మంత్రి అయితే అక్కడే పనులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే మరో 2-3 గంటల్లోనే ఈ పనులన్నీ పూర్తి కావడంతో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఇంత ముంపు బాధితుల కోసం ఇంత శ్రమిస్తుంటే తాను ఈ మాత్రం కష్టం పడలేననేది మంత్రి మాటగా ఉంది. ప్రస్తుతం అయితే కనుక 2-3 గంటల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మరొక 10% మాత్రమే పనులు మిగిలిన్నాయి. 100 కొద్ది లారీలు ఇంకా మళ్ళీ ఈ ప్రాంతంలో వాస్తవానికి ప్రధాన గండి ఇదే కావడం, ఎక్కువగా లోతు ఇక్కడే ఉండడంతో ఎక్కువ మెటీరియల్ కూడా దాంట్లో డంప్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు నుంచి జలవనరుల శాఖ అధికారులు గండి పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తుంటే, రెండో వైపున భారత సైన్యం కూడా గాబియన్ మోడల్లో రాళ్లను ఇనుపు జాలీలో పెట్టి దాన్ని రెండో వైపు నుంచి మూసుకుంటూ ఆ గండిని మూసివేత పనులు కూడా మొదలుపెట్టింది. ధనంజయ్, ప్రస్తుతం ఆ ఏరియాలో వాతావరణం ఏ విధంగా ఉంది? నార్మల్ స్టేజ్కి వచ్చినట్టేనా? వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? వాస్తవానికి గండ్లు పూడ్చివేతలో ఇదొక ప్రధానమైనటువంటి సవాల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నిరంతరం కొండల ప్రాంతం కావడం, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కొండలన్నీ కూడా ఉండడం, దీంతో ఎక్కువగా వర్షపాతం అక్కడ ఆ ప్రాంతంలో నమోదవుతుంది. ఇతర ప్రాంతాల్లో కంటే ఎక్కువ వర్షపాతం ఆ ప్రాంతంలో నమోదవడంతో మొత్తం గట్టు అంతా కూడా వాహనాలు రాకపోకలకు సంబంధించినటువంటి గట్టు అంతా కూడా బురదమయంగా అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఎప్పటికప్పుడు అప్రోచ్ రోడ్డును సరి చేసుకుంటూ, అలాగే వాహన రాకపోకలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటూ ఈ మెటీరియల్ ని డంప్ చేయాల్సినటువంటి దుస్థితి. ఆ నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ నిన్న రాత్రి అంతా కూడా నిన్న మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి కూడా కొనసాగిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం అయితే బురదమయంగా ఉన్నటువంటి రహదారిని, ఈ మెటీరియల్ డంప్ చేసే రహదారిని పూడ్చుకుంటూ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఈ మెటీరియల్ ని డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ప్రధాన సవాల్గా ఇన్ని రోజులు ఆలస్యం కావడానికి కూడా ఇదే ప్రధాన సవాల్గా మారింది. ప్రస్తుతం అయితే వాతావరణం పొడిగా ఉండడంతో పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. రైట్, ధన్యవాదాలు ధనంజయ్. విజయవాడలో వరదలకు ముఖ్య కారణమైన బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులు వాయువేగంతో సాగుతున్నాయి. 3వ గండి పూడ్చివేత 90% మేర పూర్తయింది. మరో 2 గంటల్లో బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. వెలగలేరు వరద ఉధృతి తగ్గడం కూడా గండ్ల పూడ్చివేతకు కలిసి వస్తోంది. బుడమేరు డైవర్షన్ కెనాల్కు పడ్డ 3 గండ్లలో భారీదైన 3వ గండి పూడ్చివేత పనులు 90% మేర పూర్తయ్యాయి. మరో 3 గంటల్లో పనులు పూర్తవుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. గండ్లు పూడ్చివేసి దిగువకు వెళ్తున్న వరదను అడ్డుకుంటామని, బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం కొంత వాన తెరిపి ఇవ్వడంతో గండి పూడ్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో జోరు వర్షంలోనూ పనులు కొనసాగించారు. మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడే ఉండి పనులు పర్యవేక్షించారు. 3వ గండి దాదాపు 100 మీటర్ల మేర ఉండగా దానిలో దాదాపు 90 మీటర్లు పూర్తి చేశారు. ఇంకా 10 మీటర్ల వరకు పూడ్చాల్సి ఉంది. దీని ఎత్తు దాదాపు 10 మీటర్ల వరకు ఉంటుంది. కుడివైపు కట్టకు జీ కొండూరు వైపు పడ్డ 7 గంటలను పూడిస్తేనే విజయవాడకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఈ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విజయవాడ సింగినగర్లో వరదపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ నగరంలో సింగనగర్ ప్రాంతంలో క్రమంగా వరద ఉధృతి తగ్గుతుంది. మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు వరద ఉధృతి క్రమంగా పెరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, నిన్న ఇదే ప్రాంతంలో మోకాలు పైకి లోతు నీరుంటే ప్రస్తుతం పాదాలు మాత్రమే తడుస్తున్న పరిస్థితి ఉంది. బాగా వరద ఉధృతి తగ్గిందనే చెప్పుకోవచ్చు. సింగనగర్ ప్రాంతంలో ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత ప్రభుత్వ సహాయ కార్యక్రమం మరింత ముమ్మరం కానున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలు, మంచినీరు, పాలు వంటి పదార్థాలని ట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొంతమంది వాళ్ళకి ఎలాంటి సహాయం ప్రభుత్వం నుంచి అందుతుంది ఏంటనే విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది? ప్రభుత్వం నుంచి అయితే మాకు మొదటి రోజు నుంచి మొత్తం అన్నీ అందుతున్నాయండి. మ్యాక్సిమం ఏంటంటే ఫుడ్, అలాగే వాటర్ సప్లై కూడా జరుగుతుంది. వాటర్ సప్లై కొద్దిగా తక్కువ ఉన్నా కూడా ఆల్మోస్ట్ వచ్చింది. ఎప్పుడైతే నీరు తగ్గుముఖం పట్టిందో లోపలికి కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. అలాగే మేము
ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మాకు ఫస్ట్ రోజు చూస్తున్నాము. మా ఏరియా ఇదే. ఆయన వచ్చి ప్రతిరోజు వెళ్ళి బోట్లో వెళ్ళి చూడటం చూసి మేము కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ లోతు వరకు మేము వెళ్ళాము. అట్లాగే ఆయన ఇచ్చిన సరుకులని మేము ఆల్మోస్ట్ అందరికీ చేర్చాం. ఒకవేళ చేరని పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి మేము కూడా వాళ్ళకి రూట్ చేయడం జరుగుతుంది. మా వంతు మేము సహాయం కూడా చేయడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? ఈ భోజనం వసతి దీనికి సంబంధించి మీకు భోజనం కానీ ఇంకా ఇతర సురక్షిత ప్రాంతాలకు కూడా కొంతమంది తరలించారు. అసలు ఏంటి ఈ ప్రాంతంలో ఎలా ఇబ్బంది పడ్డారు? ప్రాంతంలో అంతే పర్లేదు సార్. ఆదివారం కాసి స్టార్టింగ్ అయ్యింది. ఆదివారం సోమవారం కానీ స్టార్టింగ్, మంగళవారం కాసి నీరు తగ్గింది. టాటర్లు కూడా లోపలికి పంపించినాడు. రాజనార, కండ్రిక, పైపుల రోడ్డు, సింగనారం గోడపై అందుకే ఏర్పాట్లు బాగా చేశాడు సార్. ఇది ఈ స్థానికులు చెబుతున్న విషయం అయితే ప్రభుత్వం అయితే తమకు అన్ని విధాలుగా ఆహార పదార్థాలు కానీ తాగునీరు కానీ పాలు వంటి పదార్థాలన్నీ కూడా అందించింది. మరి కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, మీకు ఎలాంటి సహాయం ఉంటుంది ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి పొద్దున్న టిఫిన్ వస్తుంది, పాలు వస్తుంది, వాటర్ వస్తుంది, మధ్యాహ్నం భోజనాలు వస్తున్నాయి, నైట్ కూడా భోజనాలు తెప్పిస్తారు. కానీ 2 రోజులు బట్టి మాత్రం ఇంకా ప్యాకెట్లు అనేది వేస్ట్ అయిపోతున్నాయి. భోజనంలో టబ్బులతో తెచ్చి ఇక్కడే ప్లేట్లు అంటూ పెట్టి ఇస్తారు కాబట్టి వేస్ట్ అయితే అవ్వట్లేదు. అంతా బాగానే ఉంటుంది. బిస్కెట్లు, పిల్లలకు బిస్కెట్లు ఇస్తారు. నిన్న బట్టలు కూడా పంచారు. దుప్పట్లు అనేది బట్టల చీరలు, మామూలు పంచులు అనేది పంచారండి. చాలా బాగా. అలాగే వైద్యం దీనికి సంబంధించి కూడా ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే ఇంటికే వచ్చి వైద్యులు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. నిన్న వచ్చారు, ఇంటికి వచ్చి టాబ్లెట్లు ఇచ్చారు. నీటిలోనే డాక్టర్లు తిరిగి టాబ్లెట్లు ఇచ్చారు, మందులు కూడా ఇచ్చారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి అనేసి అంబులెన్స్ కూడా 2 ఉన్నాయన్న. మామూలు వీధికి వస్తున్నాయి. బాగా చేస్తాను. ఇది స్థానికులు చెబుతున్న విషయం. మా ఆహార పదార్థాలతో పాటు తాగునీరు, పాలు వంటివి కూడా ప్రభుత్వం అందజేసిందని చెప్పేసి చెబుతున్నారు. దాంతోపాటు భోజనం కూడా నిన్నటి నుంచి ఈ ప్రాంతంలో వాహనాల ద్వారా తరలించి భోజనం కూడా పెడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికులు అయితే చెబుతున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా వారికి కూడా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా మనం అటుపక్క చూడవచ్చు, పారిశుద్ధ్య పనులు కూడా ఈ ప్రాంతంలో ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. కాలువలో చేరిన పూడికను తీసేందుకు కూడా పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఫైర్ ఇంజన్ల ద్వారా ఏదైతే ఇంట్లోకి పెద్ద ఎత్తున మురుగునీరు కానీ ఇతర బురద ఇదంతా చేరింది అదన్నిటి కూడా తొలగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. రోడ్లపైన ఇసుక, కంకర వంటి ఈ వరద ఉధృతికి కొట్టుకొచ్చాయి. దాంతో ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా కొన్ని కాలనీల్లో వరద తగ్గుముఖం పట్టిన కాలనీల్లో వాటినన్నిటి కూడా పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జరుగుతున్న సహాయ కార్యక్రమంలో ప్రభుత్వం కూడా నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ వేగవంతం చేసింది. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వరద తగ్గితే ఈ ప్రాంతంలో కూడా పారిశుద్ధ్య పనులతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీ కూడా వేగవంతం చేయనుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కేవలం గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. వార్ టు స్టూడియో. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని సంకల్పించిన ప్రభుత్వం పనుల్ని వేగంగా చేస్తోంది. 7 రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 2 రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పడవలు ఢీకొట్టడంతో ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల తొలగింపు ఇప్పటికే పూర్తి కాగా ఇవాళ అధునాతన రీతిలో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు సహా భారీ పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ రేయింబవళ్లు కొనసాగుతోంది. పనులను చేపట్టిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ బెకెం ఇన్ఫ్రా 7 రోజుల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరం గేట్ల ఏర్పాటు సహా ఇటీవల కొట్టుకుపోయిన పులిచింతల గేటును సమర్థంగా ఏర్పాటు చేసిన అనుభవం ఉండటంతో ఈ సంస్థకే దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు, బోట్ల తొలగింపు పనులను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అపార అనుభవం కలిగిన ఇంజనీర్ల పర్యవేక్షణలో ఆ సంస్థ సిబ్బంది రేయింబవళ్లు పనులు కొనసాగిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి వేగంగా వచ్చిన 3 పడవలు గేట్లకు బలంగా ఢీకొనడంతో 67, 68, 69వ నంబర్ గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 67, 69 నంబర్ గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏమాత్రం పనికిరాని విధంగా ధ్వంసమయ్యాయి. గురువారం ఆపరేషన్ ప్రారంభించగానే తొలుత 69వ గేటు వద్ద ధ్వంసమైన కౌంటర్ వెయిట్ తొలగింపు ప్రక్రియను చేపట్టారు. భారీ కట్టర్లు, యంత్రాలతో దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ ను 2గా చేశారు. ఒక్కొక్కటి 17 టన్నుల బరువున్న ఈ కౌంటర్ వెయిట్లను భారీ క్రేన్ల సహాయంతో ప్రకాశం బ్యారేజీ నుంచి బయటకు తరలించారు. అనంతరం గేటును కిందకు దించి ప్రవాహాన్ని నిలిపివేశారు.
శుక్రవారం 67వ గేటు వద్ద దెబ్బతిన్న మరో కౌంటర్ వెయిట్ ను బెకమ్ ఇన్ఫ్రా సంస్థ నిపుణులు తొలగించారు. 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతూ ఉండగానే అనుభవజ్ఞులైన ఇంజనీర్లు బ్యారేజీ గేట్లపై నిలబడి సాహసోపేతంగా ధ్వంసమైన కౌంటర్ వెయిట్ ను తొలగించారు. 2 భారీ క్రేన్లతో బ్యారేజీ నుంచి బయటకు తరలించారు. అనంతరం 67, 68, 69వ గేట్లను కిందకు దింపి దిగువకు నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. బ్యారేజీకి అడ్డుగా వచ్చిన 3 భారీ పడవల తొలగింపు ప్రక్రియను నిపుణులైన ఇంజనీరింగ్ సిబ్బంది ప్రారంభించారు. గేట్లను ఢీకొన్న అనంతరం బోల్తా పడి ఉండటం, వాటిలోకి పెద్ద ఎత్తున ఇసుక, బురద వెళ్లి కూరుకుపోవడంతో కదలలేదు. దీంతో 2 వైపులా బలిష్టమైన చైన్లను కట్టి వెయిట్ లిఫ్టింగ్ క్రేన్లతో సిబ్బంది మాన్యువల్ విధానంలో బోట్లను మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానంలో పడవలు మామూలు స్థితికి వస్తే ఎగువన పున్నమి ఘాట్ వైపు నుంచి భారీ పడవలను తీసుకువచ్చి లంగర్ వేసి వెనక్కి లాగి తీయనున్నారు. మామూలు స్థితిలోకి రాకపోతే గ్యాస్ కట్టలతో పడవలను కోసి ముక్కలైన భాగాలకు లంగర్లు కట్టి వెనక్కి లాగి తొలగించేలా ఇంజనీర్లు కార్యాచరణ అమలు చేస్తున్నారు. పడవలు వెనక్కి తీసే క్రమంలో ఎక్కడా అదుపు తప్పి వెనక్కి రాకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మధ్య వరకు వెళ్లి అదుపు తప్పి మళ్లీ ముందుకు వచ్చి గేట్లను ఢీకొంటే అనర్థాలు జరిగే ప్రమాదం ఉన్నందున ఎక్కడా అలాంటి లోపాలకు తావివ్వకుండా నిపుణులైన ఇంజనీర్లు మార్గదర్శకం చేస్తూ పనులు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నంలోపు 3 పడవలను బయటకు తీయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ, డ్యాం సేఫ్టీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మూడు కౌంటర్ వెయిట్లు దెబ్బతినడంతో వాటి స్థానంలో అమర్చేందుకు అధునాతన కౌంటర్ వెయిట్లు తయారయ్యాయి. బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన హైదరాబాద్ వర్క్షాప్ లో అధునాతన కౌంటర్ వెయిట్లు విజయవాడకు తరలించారు. గేట్ల ఏర్పాట్లు, నిర్వహణలో అపార అనుభవం ఉన్న నిపుణుడు, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు ఆదేశాల మేరకు స్టీల్ తో వీటిని తయారు చేశారు. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ 17 టన్నులుండగా అంతే బరువుతో స్టీల్ తో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను 67, 69 గేట్ల వద్ద ఇవాళ మధ్యాహ్నం తర్వాత అమర్చనున్నారు. బ్యారేజీ గేట్ల వద్ద ఇరుక్కున్న భారీ పడవలను బయటకు తీశాక కౌంటర్ వెయిట్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నారు. కన్నయ్య నాయుడు స్వీయ పర్యవేక్షణలో గేట్లు అమర్చే పనులను చేపట్టనున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 మరపడవలు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందేమోనని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున 3 భారీ పడవలు, ఒక చిన్న పడవ ఎగువ నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టాయి. దీంతో 2 గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఒకేసారి 4 పడవలు రావడం వెనుక అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు. వరద బీభత్సంతో అల్లాడిన విజయవాడ ప్రజలకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న సహాయ చర్యలు దన్నుగా నిలుస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది బురద కడిగేసే పనిలో నిమగ్నమవ్వగా పారిశుద్ధ్య సిబ్బంది చెత్తని తొలగిస్తున్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకాన అన్ని శాఖల సమన్వయంగా వరద బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వరదతో అతలాకుతలమైన విజయవాడకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మోకాల నుంచి నడుములోతు నీరు నిలిచి ఉంది. దీంతో చాలా మంది అపార్ట్మెంట్లలోని పై అంతస్తుల్లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు, ట్రాక్టర్ల సహాయంతో ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటిస్తూ సహాయక కార్యక్రమాలను వేగవంతం చేయిస్తున్నారు. బాధితుల కష్టనష్టాలను తెలుసుకుని మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అన్ని శాఖల సిబ్బంది, యువత, స్వచ్ఛంద సంస్థలు బృందాలుగా విడిపోయి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రహదారులపై పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది శకటాల సాయంతో శుభ్రంగా కడిగేస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది రహదారులు, కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, పూడికలు తీసి వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రతి కాలనీలో శిబిరాలు నిర్వహించి అత్యవసర మందుల కిట్లు అందిస్తున్నారు. మాది కర్నూలు డిస్టిక్ కోడుమూరు సార్. మేము ఇక్కడ వరద బాధితుల కోసం అని చెప్పేసి మనకు సాయం చేయాలని చెప్పేసి అంటే మా కొడుకు నుంచి 8 మంది వచ్చాము. కొద్దిపర్ల నుంచి 6 మంది వచ్చారు. సైడ్ కాలువలు తీయడము, రోడ్డు సైడ్ ఏమన్నా చెదరం ఏమైనా పెరగకపోయింటే మొత్తము ట్రాక్టర్ ద్వారా, లారీల ద్వారా ఎత్తడం, చేయడము, ఇలాంటి పనులు మేము చేస్తా వస్తున్నాం. బ్లీచింగ్ చల్లేస్తున్నాం సార్. మొత్తం ఈ ఏరియా మొత్తం చల్లుతున్నాం సార్. మా ట్యూస్డే నుంచి చేస్తున్నాం సార్. ప్రతి ఏరియాలో ఇంకా వాటర్ తగ్గుకుంటూ వస్తున్నాయి. మాకు ఇంకా సపోర్ట్ కూడా బాగుంది సార్. ఇక్కడ ప్రతి ఏరియాకి వెళ్తున్నాం సార్. ప్రతి ఏరియాకి వెళ్తున్నాం. ఆ స్టాఫ్ తీసుకెళ్లి మార్నింగ్, ఆఫ్టర్నూన్
2 వీక్స్ టైం ఇస్తున్నారు సార్. మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక సెషన్. ఆఫ్టర్నూన్ నుంచి 8 వరకు చేస్తున్నాం సార్. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ లేని చోట్ల తాగునీరు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందిస్తున్నారు. వరద ఉధృతికి తాగునీటి పైప్ లైన్లు దెబ్బతిన్నాయి. నీటి సరఫరా స్తంభించడంతో ట్యాంకులు, వాటర్ బాటిళ్లతో తాగునీరు అందిస్తున్నారు. మరోవైపు సీఎం ఆదేశాలతో బాధితులకు 6 రకాల నిత్యావసరాల సరుకుల పంపిణీ కొనసాగుతోంది.